బద్మాష్ బ్యాచ్లు బడితెగిస్తున్నాయి. ఇన్నాళ్ళు శివార్లో సైలెంట్ గా సాగిన కొవ్వు కేక ఇప్పుడు సిటీలో షికారు చేస్తోంది. బస్తీలో రేవ్ మస్తీపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. హైండో టెక్నో పోలీసింగ్ మత్తుముఠాలను చిత్తు చేస్తున్నారు. నాళ్ళు శివార్లలోనే మత్తు చిత్రాలు, వేగంగా బస్తీలో రేవ్ మస్తీ. ఏ బలుపుతో ఈ కొవ్వు కేక? తీరొక్క సీసాలు, కేసుల కొద్దీ ఫారిన్ బ్రాండ్లు, ఓజో సంతేనేటి స్వర్గానికి నిచ్చెన లేసే మత్తు సరుకు సేగదరగా ఏం సెటప్ చేశారా? బయటేమో క్లౌడ్ బరస్టింగ్ అయినట్లు వానలు దంచి కొడుతుంటే హైటెక్ షాడోలో క్లౌడ్9 అపార్ట్మెంట్ లో ఇది కథ. చలిగా గిలిగింతలాడబోయారు. మామూలుగా అయితే పనైపోయేదే, కానీ ఈలోపే డోర్ పైన టక్ టక్ మంటూ సౌండ్. ఆ తరువాత ఇంకేముంది, రేవ్ పార్టీ ముచ్చట బ్లాస్ట్. బుస్ నాగరాజా మజాక. స్వర్గం అంటే ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా ఈ సెటప్ మొత్తం చేసింది, రేవ్ పార్టీ అరేంజ్ చేసింది అతనే. ఖుషీగా వచ్చిన పోరల్లో రేవ్ మేట్స్ తో డించిక్ మోడ్లోకి వెళ్లారు. కాకీల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. బేగంపేటకు చెందినటువంటి నాగరాజు యాదవ్ ఇతను గోవాకి వెళ్ళాడు. గోవా నుంచి 3 గ్రాములకు సంబంధించినటువంటి డ్రగ్స్ ని తీసుకురావడం జరిగింది. అందులో 1 గ్రాము కుకేను, 2 గ్రాముల MDMAతో పాటుగా ఓజీ కూషాయాలను కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో నితిన్ అనే వ్యక్తికి, ఇక్కడికి మొకిలాకు చెందినటువంటి నితిన్, అతను ఒక బట్టల వ్యాపారిగా కూడా తెలుస్తుంది, అతనికి ఈ డ్రగ్స్ ని అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ క్లౌడ్9 కి సంబంధించి కిషోర్తో పాటుగా మరొక వ్యక్తి ఎవరైతే ఇమాన్యుల్, అతను బీటెక్ స్టూడెంట్ గా తెలుస్తుంది, అతను ఓజీ కుషాయాలని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతని దగ్గర స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు సాయి కుమార్ యాదవ్, అతను 12 విదేశాల నుంచి కూడా మద్యాన్ని తీసుకురావడం జరిగింది. నాగరాజు యాదవ్, నితిన్, ఇమాన్యుయల్, కిషోర్, సాయి కుమార్ యాదవ్ ఇలా మత్తు బ్యాచ్ మొత్తాన్ని మడతెట్టేశారు కాకీలు. కొకైన్, MDMA వంటి డ్రగ్స్ ఇచ్చేశారు. కూపీ లాగితే గోవా డ్రగ్ లింక్స్ తలుక్కుమన్నాయి. నిర్వాహకులపై కేసులు నమోదుతో పాటు పార్టిసిపెంట్స్ కు వారి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. మీరు ఏదైతే ఈ డ్రగ్స్ పట్టుబడుతున్నారో ఇవన్నీ కూడా ప్రముఖ సంస్థల, తర్వాత ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వారే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి అంశాలు బయటికి రాకుండా కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ అక్కడి నుండి మీకు ఎలాంటి కోఆపరేషన్? ఎవ్రీవన్, ఇది అందరికీ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ ఏ క్రైమ్. ఇట్ ఈస్ ఏ క్రైమ్. ఒక లా అనేది మన రూల్ ఆఫ్ లా ఉంటుంది. న్యాయం, చట్టం అందరికీ చట్టమే. సో whatever that might be all reason, but we can't allow drugs to happen. ఎంత రెప్యూటెడ్ కాలేజ్ అవనివ్వండి, లేదంటే పెద్ద రెప్యూటెడ్ కంపెనీ కూడా అయ్యండి. సో వీఆర్ సెన్సిటైజ్ చేసాం వాళ్ళని కూడా, దట్ మీ ఏరియాలో, వాళ్ళ క్యాంపస్లో కానివ్వండి, వాళ్ళ యొక్క లొకేషన్లో కానీ డ్రగ్స్ ఉండకూడదు. దానికోసం వాళ్ళేం చర్యలు తీసుకోవాలి, వాళ్ళేం తీసుకోవట్లేదు. ఎక్కడైతే దొరుకుతున్నారో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా పిలవడం జరుగుతుంది, వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది డ్రగ్స్ తీసుకుంటే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయి. కేవలం ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఆ తర్వాత విద్యార్థులు, కేవలం వారిని కన్జ్యూమర్స్, విక్టిమ్స్గా కాకుండా ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తాం. ఆ తర్వాత వారికి సంబంధించిన విషయంలో మరింత కఠినంగా వివరిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా టీఎస్ స్నాప్ పనిచేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం నార్కోటిక్ ఎస్పీ సాయి చైతన్య స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయంటే దాని అర్థం మాఫియా బరి తెగిస్తున్నట్లు కాదు, మాఫియా మెడల్ ని వంచుతున్నట్టు. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్న పోలీసులు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని నిజం చేస్తూ సమిష్టిగా పనిచేస్తున్నామంటున్నారు డ్రగ్ కంట్రోల్ ఐజీ సీనియర్ ఆఫీసర్ కమల్ హాసన్ రెడ్డి. నంబర్ ఆఫ్ కేసెస్ ను దృష్టిలో పెట్టుకొని చాలా పెరిగిపోయింది అనుకుంటాము. అంతగా అలారమింగ్ ఏం లేదు, బట్ స్టిల్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ కావచ్చు, తర్వాత ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీసు, టీజీ న్యాబ్, టాస్క్ ఫోర్స్, SOT అన్ని వింగ్స్ ఇందులో నిమగ్నమై ఉన్నాయి. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయడంలో మేమందరం కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం. హెజిటేషన్ లేకుండా వెంటనే పోలీసులకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది.